ప్రపంచంలోనే అతిపెద్ద రిచ్ మ్యాన్ తన దగ్గర ఉన్న 1000 కోట్లు విలువ చేసే డైమండ్ని పేపర్స్ మీద పెట్టే వెయిట్ స్టోన్లా వాడాడు. డైమండ్ అంటే మామూలు డైమండ్ కాదు. ప్రపంచంలో ఉన్న అతి విలువైన 5 డైమండ్లలో టాప్ మోస్ట్ 5th డైమండ్ జేకబ్ డైమండ్. ఆ డైమండ్ని పేపర్స్ మీద పెట్టే వెయిట్ స్టోన్లా వాడాడంటే చూడండి. అంతేకాదు, ఎంత డబ్బంటే కరెన్సీ నోట్లు అన్నీ తగలబెట్టి ఆ బూడిదతో కూడా ఇల్లు కట్టించుకున్నాడు అనే చర్చ బాగా నడిచింది. కానీ 1947లో అందరూ మహాధనవంతుడు అని పిలిచే ఆ వ్యక్తి దగ్గర అబ్సల్యూట్గా లిక్విడ్ క్యాషే లేదు. ఎస్, మీర్ ఒస్మాన్ అలీ ఖాన్ గురించే వింటున్నారు. తన చివరి రోజుల్లో తన దగ్గర ఉన్న ఆస్తిని అనుభవించలేక నార్మల్గానే మిగిలిపోయాడు. కోట్ల ఆస్తులు ఉన్న నిజాం తన వెల్త్ని కాపాడుకోవడానికి చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటి? మీ దగ్గర ఉన్న డబ్బుల్ని నిజాంలా దాస్తూ తప్పు చేస్తున్నారా? హలో డైనమిక్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు ఫైనాన్స్ బేతలా. 1940 టైంలో నిజాం ఆస్తి విలువ దగ్గరగా $2 బిలియన్. ఇప్పటి మన ఇండియన్ కరెన్సీలో లెక్క చేస్తే అది 1,00,000 కోట్ల రూపాయల కంటే చాలా ఎక్కువ. టైమ్ మ్యాగజైన్ తన కవర్ పేజ్ మీద ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతునిగా నిజాం ఫోటో వేసింది. కింగ్ కోటి ప్యాలెస్లో పెట్టెల దగ్గర నుంచి నేల భాగాల్లో దాచిపెట్టిన 5 టన్నుల బంగారం ఉంది. అది కాకుండా ప్యూర్ హైగ్రేడ్ డైమండ్స్ కుప్పలు కుప్పలుగా ఉండేవి. జేకబ్ డైమండ్ ప్రపంచంలో 5th లార్జెస్ట్ డైమండ్. దాని విలువే 1000 కోట్లు. దాన్ని తన టేబుల్ మీద పేపర్ వెయిట్లా పెట్టుకునేవాడు నవాబ్. కానీ ఇంత రిచ్గా ఉన్న వ్యక్తి లైఫ్లో సడన్గా ఒక అనుకోని మలుపు తిరిగింది. 1948లో హైదరాబాద్ స్టేట్ని ఇండియాలో కలుపుకున్నప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఇక్కడే మనం మన పర్సనల్ ఫైనాన్స్ రూల్ని నేర్చుకోవాలి. దీనినే అసెట్ అలొకేషన్ అంటారు. అంటే మన దగ్గర ఉన్న డబ్బుల్ని వేరు దగ్గర కరెక్ట్ రేషియోస్లో పెట్టడం. నిజాం తన ఆస్తిని 3 మెయిన్ పార్ట్స్గా దాచాడు. నెంబర్ 1 ఫిజికల్ గోల్డ్ అండ్ కరెన్సీ. నెంబర్ 2 హై వాల్యూ ప్రెషియస్ జ్యువెల్స్, డైమండ్స్, రూబీస్. నెంబర్ 3 రాయల్ రియల్ ఎస్టేట్, ప్యాలెసెస్, ల్యాండ్ ఎక్సెట్రా. ఇప్పుడు విషయంలోకి వస్తే నిజాం దగ్గర బంగారం ఉంది, ప్యాలెసెస్ ఉన్నాయి, డైమండ్స్ ఉన్నాయి. కానీ ఖర్చు పెట్టడానికి ఫ్లూయిడ్గా ఉండే లిక్విడ్ క్యాష్ షార్ట్ సప్లై అయిపోయింది. ఇంటిగ్రేషన్ తర్వాత రాయల్ ప్రివిలేజెస్ అన్నీ ఆగిపోయాయి. తన దగ్గర పనిచేసే లక్షల మంది ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి. తన ఫ్యామిలీ మెంబర్స్కి మెయింటెనెన్స్కి లక్షలు ఖర్చు పెట్టాలి. కానీ ఆస్తి ఉంది కదా అని రోజుకొక డైమండ్ అమ్మగలమా? లేదు. పోనీ ప్యాలెసెస్ని కట్ చేసి సగం అమ్మగలమా? అది అవ్వదు. సో ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుడు సివియర్ లిక్విడిటీ క్రైసిస్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చాలామంది మనలో కూడా మోడర్న్ డే నిజాంలా ఆలోచిస్తున్నారు. మనకి ఏమైనా డబ్బులు వస్తే చాలు వెంటనే వెళ్ళి ల్యాండ్ కొనేస్తాం, లేదా ఫుల్గా బంగారం కొనేసి లాకర్లో పెట్టేస్తాం. అది తప్పు కాదు, కానీ అదే మీ ఫుల్ వెల్త్ అనుకుంటే మాత్రం మీరు సేఫ్ జోన్లో లేనట్టే. చాలామంది ఇళ్లలో జరిగే విషయాల గురించి మాట్లాడుకుందాం. ఊర్లో ₹1 కోటి విలువ చేసే భూమి ఉంటుంది, లేదా లక్షలు విలువ చేసే బంగారం ఉంటుంది. కానీ సడన్గా ఇంట్లో ఎవరికైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చి ఒక 5 లక్షలు అర్జెంటుగా కావాలంటే వెంటనే ఆ భూమి అమ్మడం అవుతుందా? అస్సలు అవ్వదు. రియల్ ఎస్టేట్ అమ్మాలంటే నెలలు, సంవత్సరాలు పడుతుంది. నిజాం దగ్గర ప్రపంచంలోనే గొప్ప ఆస్తులు ఉన్న ఆయన క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ ఫెయిల్ అయ్యారు. మీ పోర్ట్ఫోలియోలో రియల్ ఎస్టేట్తో పాటు ఫ్రాక్షన్ సెకండ్స్లో విత్డ్రా చేసుకునే అసెట్ క్లాస్ కూడా ఉండాలి. నిజాం నవాబ్ తన ఫైనాన్షియల్ మిస్టేక్స్ పూర్తిగా అర్థం చేసుకున్నారు. అందుకే ఆయన తన చివరి రోజుల్లో తన ఆస్తిని కాపాడుకోవడానికి కొత్త స్ట్రాటజీ తీసుకున్నారు. అదే నిజాం ట్రస్ట్. తన డైమండ్స్, జ్యువెల్స్ అండ్ క్యాష్ అన్నీ గవర్నమెంట్ డ్యామేజ్ చేయకుండా ట్యాక్స్ లిమిట్స్ ఉండేలా సెపరేట్ ఫ్యామిలీ ట్రస్ట్ ఆర్గనైజ్ చేసి బ్లాక్స్గా డివైడ్ చేశారు. ఇప్పటి మోడర్న్ డేస్లో దీనినే మనం వెల్త్ ప్రొటెక్షన్ అండ్ సక్సెషన్ ప్లానింగ్ అంటాం.
మనం కూడా మన తర్వాత మన పిల్లలకి ఆస్తులు వెళ్ళేలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్స్ని లైక్ మ్యూచువల్ ఫండ్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఆర్ ప్రాపర్ నామినీ రిజిస్ట్రేషన్ కరెక్ట్గా సెటప్ చేసుకోవాలి. నిజాం తన ప్రైవేట్ ప్రాపర్టీస్ వన్స్ స్ప్లిటప్ చేస్తే లీగల్ బ్యాటిల్స్, డీ కోర్ట్స్ నడిచాయి, ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. సో ఫైనల్గా మన ఫైనాన్స్ బేతల చెప్పే విషయం ఏంటంటే, నిజాం చరిత్ర నుంచి మనం నేర్చుకోవాల్సిన 3 గోల్డెన్ రూల్స్. నెంబర్ 1, లిక్విడ్ అసెట్ ఓవర్లోడ్ వద్దు. మీ టోటల్ అసెట్ కాన్ఫిగరేషన్లో 80 to 90% ప్రాపర్టీలోనే పెట్టేయొద్దు. నెంబర్ 2, మెయింటైన్ క్యాష్ ఫ్లో. ఎమర్జెన్సీ టైమ్స్లో వెంటనే దొరికే లిక్విడ్ క్యాష్ అండ్ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్లో కంటిన్యూస్ స్టోరేజ్ ఉండాలి. అండ్ నెంబర్ 3, డైవర్సిఫై లైక్ ఎ కింగ్. డబ్బుని మల్టీ డైరెక్షనల్గా డిస్ట్రిబ్యూట్ చేయండి. నిజాం తన అసెట్ని లిక్విడ్గా చేంజ్ చేసుకోలేక తన చివరి డైనమిక్ డేస్లో చాలా సాడ్ లైఫ్ లీడ్ చేశారు. కానీ మీరు మీ ఫైనాన్షియల్ పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్ చేసుకొని రియల్ కింగ్లా ఎదగొచ్చు. మీ ఆస్తిలో రియల్ ఎస్టేట్, గోల్డ్ అండ్ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి? లేదా మీరు ఇంకా జీరో నుంచి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ ఫైనాన్షియల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు నా వీడియో నచ్చితే ఫైనాన్స్ బేతల ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in the next video.